హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కల్వర్ టెంపుల్. ఇది హైదరాబాద్ కాదండి, నంబూరులో కల్వర్ టెంపుల్. ఈ నంబూరులో కల్వర్ టెంపుల్ అనేది ఇంచుమించు 15 ఎకరాల్లో ఉంటుందండి. విస్తీర్ణంలో మనం చూస్తూ ఉంటాం. బుక్ స్టాల్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనకి కల్వర్ టెంపుల్లో ఉన్నటువంటి పరిచయం చేసేటువంటి వారికి క్వార్టర్స్ కనిపిస్తూ ఉంటుంది, వంటశాల కనిపిస్తూ ఉంటుంది. తర్వాత కల్వర్ టెంపుల్ ఆఫీస్, కల్వర్ టెంపుల్ బిగ్ చర్చ్. ప్రారంభంలో చర్చ్ పెట్టేటువంటి ప్లేస్ కూడా గోడ హౌస్ కనిపిస్తుంది. మీరు కూడా అది చూపిస్తాను మీకు. ప్రజెంట్ అక్కడ కార్లు పార్కింగ్, బైక్ పార్కింగ్ యూజ్ చేస్తూ ఉన్నారు. సండే స్కూల్ కూడా అదే ప్లేస్ని ఆ పక్కన వాడుతూ ఉన్నారు. తర్వాత అక్కడ చాలా అద్భుతమైనటువంటి స్థలం ఇది. పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. చాలా పెద్ద స్థలం అండి ఇది. 15 ఎకరాలు. అంటే మనం హైదరాబాద్లో 14 ఎకరాలు చూస్తాం, నంబూరులో 15 ఎకరాలు. ఇప్పుడు మీకు చూపిస్తాను, రెండు లోపలికి వెళ్ళి ఎలా ఉందో. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కల్వర్ టెంపుల్. మనం ఎంటర్ అవుతున్నాం. మీరు స్ట్రైట్గా చూస్తున్నప్పుడు అది క్వార్టర్స్ అండి. అంటే కల్వర్ టెంపుల్లో ఎవరైతే దేవుని పరిచర్యలో ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చారో వారందరూ ఉండడానికి. నెక్స్ట్ కాల్ సెంటర్ కూడా అక్కడ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటింగ్ కూడా అక్కడ చేస్తూ ఉంటారు. బయట మనం టెంపుల్ బయట గార్డెన్ చూస్తూ ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇటు నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు లోపలికి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చూసారా క్రాస్ ఉన్నటువంటి ఏరియా, గోడ హౌస్లా కనిపిస్తుంది చూసారా. అది ఈ చర్చ్ నిర్మాణం చేయకముందు అక్కడ ప్రార్థన పెట్టారన్నమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కల్వర్ ప్రాంగణం, గార్డెన్. ఫస్ట్ అక్కడ కల్వర్ బుక్ సెంటర్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, సైడ్కి అక్కడ పెట్టేవారండి ప్రార్థన. దేవుని మహాకృప వల్ల మార్చేశారు స్థలాన్ని. ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్. మనం చర్చ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది చర్చ్ హాల్. చర్చ్ లోపలికి అన్నమాట. షాలోమ్ అన్న. చూస్తున్నారు, ఇది కల్వర్ టెంపుల్. ఇది లేటెస్ట్గా ఒక కోవిడ్ టైంలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి చర్చ్. ఇది ఫస్ట్ ఇక్కడ పెట్టేవారు కాదు. అవతల ఒక షెడ్ ఉంటుంది,
అది మీకు చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ వీక్లీ వచ్చేసి ఒక 12,000 మంది 15,000 మంది వరకు వస్తారట. ఇక్కడ వర్షిప్ జరుగుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, దీని విత్ వచ్చేసి అంటే పొడవు వెడల్పు హైదరాబాద్లో కల్వర్ టెంపుల్ ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న కల్వర్ టెంపుల్ కంటే ఇది వెడల్పు ఎక్కువ, పొడవు కూడా ఎక్కువ అండి. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది కల్వర్ టెంపుల్ పక్కనే ఉండేటువంటి ఒక షెడ్ అండి. అంటే మీరు చూస్తున్నటువంటి షెడ్ అంటే ఇక్కడ చర్చ్ ప్రారంభించే ముందు ఇక్కడే ప్రార్థన పెట్టేవారు, చాలామంది వచ్చి కూర్చుండేవారు. ఇప్పుడు చర్చ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దీన్ని ఖాళీగా ఉంచలేదు, కానీ పార్కింగ్ అండ్ ఇక్కడ పిల్లలకి సండే స్కూల్ పెట్టడం, నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ టైం ఆఫ్టర్నూన్ అయ్యేటువంటి వర్షిప్ తర్వాత ఇక్కడ భోజనాలు అండ్ టిఫిన్ కూడా పెడుతూ ఉంటారు అనమాట లోపల. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ వర్షిప్ పెట్టేటువంటి ప్లేస్ అనమాట. ఇది ఇక్కడ చర్చ్ ఫస్ట్ ఇక్కడ పెట్టేవారు, తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అక్కడ షిఫ్ట్ చేశారనమాట. ప్రజెంట్ ఇదైతే వీటికి ఉపయోగిస్తూ ఉన్నాం. వంట సామాన్లు ఏదైనా వంట వండేటప్పుడు భోజనాలు పెట్టేదాని కింద ఇంకా ఈ ప్లేస్ని ఆ విధంగా వాడుకుంటున్నారనమాట. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సతీష్ కుమార్ గారి చర్చ్ నంబూరులో మనం చూస్తున్నాం. అయితే విషయం ఏంటంటే ఈ చర్చ్ కంటే ఫస్ట్ మనం చూడొచ్చు హైదరాబాద్లో కల్వర్ టెంపుల్ మనం చూడొచ్చు. తర్వాత కర్నూలులో స్టార్ట్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద చర్చ్గా నంబూరులో చర్చ్ కనిపిస్తూ ఉంటుంది. ఒకేసారి ఒక 15,000 నుంచి 20,000 మంది కూర్చోడానికి ఒక మంచి చర్చిని వారు ఇక్కడ స్థాపించారు. అయితే కల్వర్ టెంపుల్ ప్రారంభ దినాలు సతీష్ కుమార్ గారు వారు గవర్నమెంట్ జాబ్ చేస్తూ పరిచర్లో వారు ఉండేవారు. వారితో పాటు కొంతమంది టీం ఉండేది, వారు కూడా జాబ్ చేస్తూ పరిచర్లు ఉండేవారు. వారికి వచ్చినటువంటి జీతం డబ్బులన్నీ ఒక బాక్స్లో వేసి సువార్తకు ఉపయోగిస్తూ ఉండేవారు. కొన్ని సందర్భాల్లో సేవలో వారు తినేదానికి కూడా ఉండే అవకాశం కూడా ఉండేది కాదట. అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు ఆకలితో కడుపు మార్చుకొని ప్రభు కొరకు మండాలని చెప్పి తపనతో ఉండేవారు. ఆనాడు దినాల్లో వారు మంచి అద్భుతమైన సేవ చేశారు. వారి దర్శనం 40 చర్చిలు, పెద్ద చర్చిలు 40 చర్చిలు స్థాపించాలి అని చెప్పి దేవుడు దర్శించారని వారు చెప్పుకొస్తూ ఉంటారు. 40 చర్చిల్లో 20 చర్చిలు కంప్లీట్ అయినాయి. అంటే హైదరాబాద్లో ఉండి వారు లైవ్ ఇస్తారు. తగ్గినటువంటి 19 చర్చెస్కి లైవ్ వెళ్తూ ఉంటుంది. మంత్లీ వన్స్ ఆ చర్చెస్ దగ్గర ఆన్లైన్ ప్రేయర్ పెడతా ఉంటారు, లేకపోతే కల్వర్ మహోత్సవం అని వారు పెడుతూ ఉంటారు. వారు ప్రతి చర్చిని సందర్శించి ఆ కార్యక్రమాల్లో వారు పాల్గొంటారనమాట. ఇంకోటి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం చూడొచ్చు నంబూరులో ఉన్నటువంటి చర్చ్ ఏదైతే ఉందో ఈ చర్చ్ ఆంధ్రప్రదేశ్ అంతటికీ కూడా ఇది క్యాపిటల్గా మనం చూడొచ్చు అనమాట. అంటే మెయిన్ బ్రాంచ్, ఆంధ్రప్రదేశ్కి మెయిన్ బ్రాంచ్గా నంబూరు చర్చ్ని వీరు ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ కార్యాచరణ జరగాలన్నా నంబూరు నుంచే వారు జరిగిస్తూ ఉంటారనమాట. స్వచ్ఛమైన వాక్యం అనే నినాదంతో ముందుకు వెళ్ళి నేడు 3 లక్షల మందికి ఆత్మల కాపరిగా దైవజనులు సతీష్ కుమార్ గారు ఉండడం గొప్ప విషయమే. వారి సేవను గుర్తించి డల్లాస్ వారు గౌరవ డాక్టరేట్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అదే రీతిగా చెప్పాలంటే ఫ్రెండ్స్, బిల్లీ గ్రహం గారికి ఇచ్చారు. తర్వాత సెకండ్ ప్లేస్లో సతీష్ కుమార్ గారిని మనం చూడొచ్చు. మన దేశంలో ఆంధ్రవాడిగా, ముఖ్యంగా తెలుగు క్రైస్తవుడిగా గర్వించదగ్గ విషయమైన సంగతి మీకు తెలియజేస్తూ ఉన్నాను. 25 మందితో ప్రారంభించిన ఈ పరిచర్య నేడు 3 లక్షలకు పైబడే విశ్వాసులకు ఆత్మల కాపరిగా దేవుని సేవకులు ఉండడం గొప్ప విషయమేగా. ఒకసారి సతీష్ కుమార్ గారు ప్రార్థించారట, ప్రభువా
నేను పరిచర్యలో చాలా ఖాళీగా ఉంటున్నాను, విరామం లేని పరిచర్య చేయాలి ప్రభు అని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు చెప్పాడట, ఈరోజు నువ్వు ఫ్రీగానే ఉండొచ్చు కానీ, ఖాళీగానే ఉండొచ్చు కానీ, రేపొద్దుట నీకున్నటువంటి బిజీ షెడ్యూల్ని బట్టి నాకు ఫ్రీడమ్ కావాలి ప్రభు, కాస్త నాకు ఖాళీ దొరకట్లేదని చెప్పేసి ఎంత మొత్తుకున్నా ఆ రోజున నీవు విరామం లేని పరిచర్య చేయగలుగుతావు, తీరుబడి లేనటువంటి పరిచర్య చేస్తావు అని చెప్పేసి దేవుడు మాట్లాడి ఉన్నాడట. ప్రపంచంలోనే మొట్టమొదటిగా చర్చెస్లో స్వైపింగ్ మిషన్స్ను తీసుకుని వచ్చింది డాక్టర్ పి సతీష్ కుమార్ గారు. ఇప్పుడు కలవట్ టెంపుల్లో ఏ బ్రాంచ్కి వెళ్ళినా స్వైపింగ్ వాడి వారు మెంబర్స్ అయిన తర్వాత చర్చిలోనికి వారు ఆహ్వానించబడతారనమాట. 100 మందికి వారు తర్ఫీదునిచ్చి బైబిల్ కాలేజ్ ఏర్పాటు చేసి వారిని సేవలో ప్రోత్సహించి వారిని ఫుల్ టైంలో తీసుకొని ప్రభు యొక్క పరిచర్యలో వాడుకుంటూ ఉన్నారు. 500 మందికి పైబడే ఫుల్ టైంలో సేవకులుగా ఈ యొక్క కల్వరి టెంపుల్లో పరిచర్యలో పాలుభాగస్తులు ఉంటా ఉన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా అతివేగంగా విస్తరించబడుతున్నటువంటి మందిరమే కల్వరి టెంపుల్. అయితే 52 రోజుల్లో మందిరాన్ని హైదరాబాద్లో కట్టారు. నంబూరులో కూడా అతిపెద్ద మందిరాన్ని స్థాపించారు. ప్రార్థన కోసం ఫోన్ చేస్తే కాల్ సెంటర్లో ఉన్నటువంటి ప్రార్థన వీరులు వెంటనే రెస్పాండ్ అయ్యి తక్షణమే వారు ప్రార్థించి మనల్ని ధైర్యపరుస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ మాత్రం గట్టి కొట్టండి. మీరు లైక్ కొడితేనే అక్కడ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. అర్థమైందా? ఎలాంటి వీడియోస్ కావాలంటే కొట్టండి, షేర్ చేయండి.